యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముపేట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినాల్లో క్రైస్తవుల వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతుంది. ఏంటండి క్రైస్తవుల వలన క్రైస్తవులకు ఇబ్బంది అంటారా? ఎస్, నిజమే ఇది నేను చెప్పే మాట. ఎందుకో తెలుసా, ఇప్పుడు నేను వేరే చోట ఒక మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి కొంతమంది అంటా ఉన్నారు, అయ్యా చీరాల్లో ఏం జరిగిందో తెలుసా మీకు? చీరాల్లో ఇలాగన కొంతమంది యేసు ప్రభువుని తిడుతూ దూషించే వ్యక్తులను మన వాళ్ళు క్రైస్తవులు చాలామంది కొడుతూ వచ్చారు. వాళ్ళ పేర్లు, క్రైస్తవేతరుల పేర్లు చెప్పాలని నాకు ఆలోచన లేదు. వారిని కొట్టడము తిట్టడము పోలీసుకి అప్పగించడం జరుగుతూ వచ్చింది. చూసారా ఎంతగా ఘనంగా జరిగిందో, ఎంత జరిగిందో తెలుసా, చూసారా అని అంటా ఉన్నారు. నేనన్నాను, ఎప్పుడు జరిగిందండి అని అడిగాను. ఇదిగో పాస్టర్ గారు ఈ వీడియో చూడండి అన్నారు. చూసిన తర్వాత అక్కడ ఎవరు దేవుని దూషిస్తూ దేవుని గురించి చెడ్డ మాటలు చెప్తూ క్రీస్తుని దూషిస్తూ కొన్ని పత్రికలు పంచుతున్నారు. అలా పత్రికలు పంచే వారిని మన క్రైస్తవులు ఏం చేశారంటే వారిని దండించి బుద్ధి చెప్పి పోలీస్ స్టేషన్కి అప్పగించారు. బాగుంది, చాలా బాగుంది అంతవరకు. కానీ వీళ్ళు చూసారా ఎంత బాగా చేస్తూ వచ్చారో, ఇది నిన్ననో మొన్న జరుగుతూ వచ్చింది అన్నారు. ఎక్కడండి, అసలు ఏంటి విషయం తెలుసా మీకు అని అడిగాను. తెలియదండి అన్నారు. వీళ్ళు చాలామంది షేర్ చేశారంట, వీడియోలు చాలామంది షేర్ చేశారంట, ఫేస్బుక్లో వాట్సాప్లో అనేక చోట్ల షేర్ చేశారు. తెలుసుకోకుండా ఏది కూడా మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడతారు. బైబిల్లో రాయబడేది ఒక మాట, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. చాలామంది తొందరపడి నడిచి ఆ యొక్క వీడియోని చాలామంది షేర్ చేశారు. తర్వాత ఎంత ఘోరమైన పరిస్థితి జరుగుతుందో తెలుసా మీకు? నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఆ వీడియో ఎప్పుడు తెలుసా? 2018లో జరిగిన సంఘటన అది. 2018లో చీరాల్లో కొంతమంది క్రీస్తు విరోధులు, క్రీస్తు వ్యతిరేకులు యేసు క్రీస్తు గురించిన మాటలను వక్రీకరిస్తూ, బైబిల్లో ఇలాగుంది అని వక్రీకరిస్తూ మాట్లాడుతూ పుస్తకాలు పంచుతూ ఉన్నారు. అక్కడున్న క్రైస్తవులు ఏం చేశారంటే ఎవరిలా పంచుతున్నారో వాళ్ళ మీదికి వెళ్ళిపోయి, ఇలా చేయడం తప్పు, మీరు ఇలా ప్రచురించడం తప్పు, ఇలాంటి కార్యాలు జరిగిస్తా ఉన్నారని వారిని దండించి పోలీస్ స్టేషన్కి అప్పగించి జరుగుతూ వచ్చింది. అదంతా క్లియర్ అయిపోయింది. 2018 అండి, 2018 జరిగిపోయింది. అది క్లియర్ అయిపోయింది. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఇలాగ కొంత గొడవల మధ్య కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు జరుగుతూ వచ్చింది. అతను సమాధాన పడ్డారు. ఇప్పుడు మరలా చీరాల్లో చిచ్చురేపడానిక, ఆంధ్రాలో చిచ్చురేపడానిక, భారతదేశంలో చిచ్చురేపడానిక మీలాంటి వాళ్ళు మళ్ళా వీడియోలు షేర్ చేసేది? ఎవరో ఒక మూర్ఖుడైన వ్యక్తులు, బుద్ధి లేని వ్యక్తులు, ఎవరో వారి యొక్క ప్రాపకరణం కోసం తెలియదు. ఒకటి మొట్టమొదటిగా ఎప్పుడో విషయం తెలియకుండా షేర్ చేస్తారు. మరి నువ్వైనా తెలుసుకోవాలి కదా. నువ్వు కూడా తెలుసుకోకుండా షేర్ చేస్తే తర్వాత పరిస్థితి ఏంటి? మత కళాలు జరగవా? వీటి మీద చర్య తీసుకోరా? నీ వలన ఎంతమంది హృదయాల్లో తప్పుదోవ జరుగుతుంది, ఎంతమంది ఇబ్బంది పడతారు. చాలామంది వీడియోలు షేర్ చేశారు. నేను ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్పడం నాకు అలవాటు లేదు. ఎందుకో తెలుసా? ఒకరి యొక్క పేర్లు మనం చెబితే మళ్ళీ వారిని అవమానపరిచినట్టు ఉంటుంది. అవసరం లేదు మనకి. నా యొక్క ఆలోచన అది, ఎప్పుడు కూడా ఎవరైనా పొరపాటు చేస్తే వారిని బహిర్గతం చేసి బట్టబయలు చేసి ఈయనిట్లా అని చెప్పే సిచ్యువేషన్ నాకు లేదు. డైరెక్ట్గా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడి, బ్రదర్ ఇదిగో ఇలా ఉంది, మీరు కొంచెం మార్చుకుంటే బాగుంటుందని చాలామంది దైవజనులకు, విశ్వాసులకు కూడా నేను ఈ విషయం గురించి మాట్లాడుతూ వచ్చాను. ఇప్పుడు ఎందుకంటే ఇది ఎక్కువగా పాకిపోతా, ఇంకా షేర్ చేస్తూ ఉన్నారండి, ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల ప్రమాదం వస్తుంది. దీనివలన మతకరమైన కలహాలు జరుగుతాయి. దానికి బాధ్యుడు నువ్వు అవుతావు, గుర్తుపెట్టుకో. ఏ వీడియో అంటే ఆ వీడియో షేర్ చేయడానికి, ఏ వీడియో అంటే ఆ వీడియోను మాట్లాడడానికి నువ్వు సిద్ధపడితే ఎట్లా? ఆలోచించు ఒకసారి. దయచేసి గమనిద్దాం. కొన్ని సందర్భాల్లో పొరపాటుగా మనం అందరము కొన్ని సందర్భాల్లో
తెలుసో తెలియకో చేస్తారు. దాన్ని మరలా ఏం చేసుకోవాలా? మరలా దాన్ని సరి చేసుకోవాలి కదా. చెప్పినా కూడా సరి చేసుకోరు కొంతమంది. చెప్పినా సరి చేసుకోరు. మరలా పెట్టారయ్యా వీడియో పెట్టారు తీసేయండి అంతే, తీసేయరు. ఇదిగో తప్పు మాట్లాడంటే తప్పు తీసేయరు. వాళ్ళు ఈయన ఏదో చెప్పాడు అన్నట్లుగా భావించుకుంటుంటారు. ఈరోజు మీరు అనుకోవచ్చు, నన్ను ఏమైనా అనుకోండి, క్రైస్తవ్యానికి ఓర్పు సహనం చాలా అవసరం. ఈ ఓర్పు సహనం లేని కారణం వల్ల ఈ దినాల్లో క్రైస్తవ్యం చాలా ఇబ్బందికరంగా మారుతూ వచ్చింది. చాలా బాధాకరమైన పరిస్థితుల్లో కూడా మనం వెళ్తూ వచ్చాం. ఆ వీడియో 2018లో జరిగిన వీడియో గురించి కూడా నేను ఎన్నో 5 సంవత్సరాల క్రితమే, 2018 అంటే 2018, 2019, 2025 ఎంతండి, దాదాపుగా 6 సంవత్సరాలు పీరియడ్ మధ్య ఉంది. అప్పుడు నేను మాట్లాడాను దాని గురించి. ఇలా జరుగుతూ వచ్చింది. క్రైస్తవులు ఇలాగన వాళ్ళ మీదికి వెళ్ళడం, పోలీసుకు అప్పగించడం, వ్యతిరేక అందరి మధ్య కలహాలు రేపుతూ, పుస్తకాలు రాస్తూ, పుస్తకాలను ప్రచురిస్తూ, వ్యతిరేక భావన లేపి అందరి మధ్య ఇలా చేశారు. సరైన బుద్ధి తెచ్చేటట్టు మాట్లాడాను. మరలా ఎవరో ఫేస్బుక్లో పెట్టారో మరి వాట్సాప్లో పెట్టారో తెలియదు, కానీ ఫేస్బుక్లో ఈ వీడియో సర్క్యులేట్ అవుతా ఉంది. నాకు సడన్గా చూపించారు. అయ్యా పాస్టర్ గారు చూడండి అయ్యా ఇదేంటి పరిస్థితి, మీరు చూశారంటే ఏంటండి నాకు అర్థం కావట్లా. ఎప్పటి నుంచో 2 రోజులు జరుగుతుందో 3 రోజుల నుంచి నాకు తెలియదు. చాలా వేదనకరమైన పరిస్థితి. ఆలోచించండి. నీ వలన క్రైస్తవ సమాజానికి, దేవునికి చెడ్డ పేరు తావద్దో. మతకరమైన కలహాలు జరిగితే దాన్ని భరించిన కష్టం. ఎంతవరకు నువ్వు ముస్లిం అయినా, నువ్వు హిందువు అయినా, నువ్వు క్రైస్తవుడు అయినా, నీ సిక్కు అయినా, నువ్వు యూదుడు అయినా, నువ్వు నాస్తికుడు అయినా, ఓర్పుతో సహనముతో జీవిద్దాం. యేసుక్రీస్తు వారు ఏం సెలవిచ్చారు నీకు? ఏం సెలవించారు? ఓర్పు కలిగి ఉండండి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడే అనే మాట రాయబడింది కదా బైబిల్లో. సమయోచితమైన జ్ఞానం అని అంటారు దాన్నే, వివేచన వరం అని దాన్ని అంటారు. ఎంతోమంది ఇలాంటి వాటి వలన ఏదో వారి పేరునో, వారి యొక్క ఆలోచనలు ఏదో తెలియచాలని ఉద్దేశం ఉంటుంది. మంచిదే భావన, ఇది జరిగింది, ఇలా మంచి కార్యం జరిగిందని తెలియాల్సిన మాటలు, తెలియాల్సిన భావన ఉంటుంది. కానీ మళ్ళీ చెప్పినప్పుడు కూడా నువ్వు సరి చేసుకోకపోతే ఎట్లా? ఆ వీడియో తీయొచ్చు కదా, ఆ మాట తీసివేయచ్చు కదా. కాబట్టి ఆలోచించండి. నేను అందరిలాగా ఒక వ్యక్తిని పేరుని పెట్టి ఎప్పుడు అలాంటి కార్యాలు చేయను. ఎందుకంటే మనమందరం క్రైస్తవులు. ఒకరినొకరు సమాధాన పడుకుంటూ అందరిని యేసుక్రీస్తు కొరకై ఆయన చేసిన కార్యం పట్ల ముందుకు తెచ్చే వ్యక్తులుగా ఉండాలి. ఆలోచించండి. ఇప్పుడైనా అలాంటి వీడియోలు పెడితే ప్లీజ్ డిలీట్ దట్ వీడియోస్. ఆలోచించండి, వివేచించండి. వివేచన కలిగి వాటి విషయం జాగ్రత్తగా చూద్దాం. మరలా దీని విషయంలో కొంతమంది ఏం చేస్తారు తెలుసా? తొందరపడి ఇదిగో ఈ పాస్టర్ గారు పెట్టారండి, ఈ విశ్వాసం పెట్టారండి, చూడండి వీళ్ళు బుద్ధిహీనులు, వీళ్ళు దొంగలు అని మాట్లాడి చాలా మంది వాళ్ళ పేర్లు ఎత్తి మాట్లాడుతుంటారు. అది కూడా నీకు తగదు, తప్పు అట్లా మాట్లాడడం కూడా. నీకేమైనా ఉంటే వాళ్ళకు ఫోన్ చేయి, డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడు. ఇలా లేదు అంటే వదిలేసాయి, లేవిట్, దేవుడు చూసుకుంటాడంతే. మన ఇంటి గుట్టును బయట వేయొద్దు అని చెప్తున్నాను నేను. రచ్చ చేయొద్దు, ఇబ్బంది పడతాం. తర్వాత క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుంది. అనేక మంది వారి మత విశ్వాసాలు కలిగిన వారు ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళ యొక్క గుట్టు బయటికి తేరు, క్రైస్తవుడే. మరి ఎందుకో అంత తొందరపాటుతనం అర్థం కాదు. జాగ్రత్త. ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను ఈ విషయాలు. జాగ్రత్తగా ఈ విషయాలు గమనించి ఒకరినొకరు తిట్టుకోవడము, కొట్టుకోవడము, కరుసుకోవడము, భక్షించుకోవడం మానండి. క్రీస్తుకు చెడ్డ పేరు వస్తుంది. ఏమైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడండి, డైరెక్ట్గా తెలియచేయండి. డైరెక్ట్గా మాట్లాడి వారికి విషయాలు తెలియజేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటి వీడియోల విషయంలో కూడా వాళ్ళ పేర్లు ఎత్తక చిన్నగా విషయాలు ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఎందుకంటే చాలా ఇది వెళ్ళిపోతుంది కాబట్టి, వైరల్ అవుతుంది కాబట్టి, ఎక్కడ ప్రమాదం వస్తుందో క్రైస్తవానికి, ఎక్కడ ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఈ మాట చెప్పడానికి ముందుకు వచ్చాను. లేకపోతే నేను వీటి గురించి అవసరం కూడా లేదు. అర్థమవుతుందా? ఇక్కడ జాగ్రత్తగా. ఈరోజు సాయంత్రం 8 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంది మన చర్చిలోనే. భారముతో అందరూ ప్రార్థన చేయబోతున్నారు. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి, ఎవరు ఆన్లైన్లో వాక్యం వింటున్నారో. అదేవిధంగా మీరు కూడా దేవుని మందిరానికి రావాలనుకుంటే మార్కాపురంలో దేవుని మందిరం ఉంటుంది. రండి,
మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ఇలాంటి పరిస్థితులు తొలగిపోయినట్టు, ప్రజలకు వివేచన వరం కలుగునట్లు. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. నీ వైపు చూస్తూ ఉన్నాను, సహాయం చేయండి. ప్రజలను మీరు ఆదరి వివేచన వరం కలగజేసి ఏది కరెక్టో ఏది పొరపాటు తెలుసుకొని, ఒకవేళ తప్పైనా కూడా మరలా సరి చేసుకునే భావన ప్రజలకు దయచేయమని వేడుకుంటాం. యేసుక్రీస్తు ఈ దినాల్లో ఎంత చెప్పినా వినే పరిస్థితులు లేరు. మేము తెలిసినలో మేము గొప్పోళ్ళు మన స్థితిలో కనబడుతున్నారు. మేము అలా ఉండక తగ్గించుకుని బ్రతికే స్వభావం దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.